ఉప్పు, కారం, కొన్ని పసుపు వీటితోనే మనకి చేపల ఫ్రై మనం నూనె కూడా వేస్ట్ అవ్వకోకుండా ఎలా కలుపుకోవాలో నేను వీడియోలో చూపిస్తున్నాను. మీకు నచ్చితే కనుక మీరు కూడా ఇలా ట్రై చేయండి. సేమ్ టేస్ట్ వస్తుందండి మనకి. వీటిల్లో మనం కార్న్‌ఫ్లవర్ అని, పెరుగని, నిమ్మకాయని ఇవన్నీ కలుపుతూ ఉంటాం కదా. అవేమీ లేకుండా కనీసం అల్లం పేస్ట్ కూడా వేయకోకుండా మామూలుగా వాటితోనే కలిపేసుకుని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసేసుకున్న తర్వాత కొంచెం ఒక టీ గ్లాస్ అంత నూనె తీసుకుని మెల్లిగా వాటిల్లో వదులుకున్న తర్వాత ఒక పావు గంట సేపు అదిగో చూసారా, పేస్ట్ ఏం మిగలలేదండి, చక్కగా కలిసిపోయింది. అవన్నీ వేస్తే మనకి పేస్ట్ ఉండి నూనె కూడా అడుగంటి మనకి నూనె వేస్ట్ అయిపోతుందండి. మనం చేప ముక్కల్ని మెల్లిగా మనం దాంట్లోకి వదులుకున్న తర్వాత వేయించుకుంటే మనం ఒక పావు గంట సేపు ఏమి డిస్టర్బ్ చేయకుండా వదిలిపెట్టేసేయాలి. ఆ తర్వాత మళ్ళీ తిప్పిన తర్వాత ఒక స్పూన్ కారం వేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, గరం మసాలా కూడా వేసుకుని, కొంచెం కొత్తిమీర వేసుకుని ఏం కదుపుకోకుండా అలా ఒక 2 నిమిషాలు అట్టు పెట్టేసుకుని తర్వాత మళ్ళీ ఇలా కొంచెం కదుపుకోకుండా ఇలా తిప్పుకుంటే మనకంతే అండి, చేపల ఫ్రై రెడీ అయిపోయినట్టే. ఒకసారి నేను చూపించిన విధంగా మీరు ట్రై చేయండి, మీకు చాలా నచ్చుతుంది. వీడియోస్ చూడండి, చూసిన వారందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో చూడండి. అదిగోనండి చూసారా, చక్క నూనె కూడా వేస్ట్ అవ్వలేదు. ఈ నూనె మనకి అన్నంలో కలుపుకుంటే సరిపోతుంది.